హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రమర్ చూస్తున్నారు ఎస్ఏ తెలుగు ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, టుడే మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి హోమ్ ట్యాబ్లోనే మనకి ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్, మనకి ఈ ఆప్షన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే, ఒక 12 స్టూడెంట్స్, ఒక 11 స్టూడెంట్ నేమ్స్ తీసుకున్నాను. అలాగే వాళ్ళ యొక్క సబ్జెక్ట్లో వచ్చిన ఒక ర్యాండమ్ మార్క్స్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్ ఈ విడివిడిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మామూలుగా ఇన్సర్ట్ అంటే ఏంటంటే, ఒక కొత్త దాన్ని మనం ఈ సెల్స్లో కానీ లేకపోతే ఒక రో కానీ ఒక కాలం కానీ పెట్టదాన్ని ఇన్సర్ట్ అంటారు. మనకి ఇప్పుడు ఇన్సర్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చెప్పేసి 6 సబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది. అయితే నేను ఒక 7th సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేసే పని అయితే అక్కర్లేదు, కానీ నాకు హిందీకి ఇంగ్లీష్కి మధ్యలో ఒక సబ్జెక్ట్ సాంస్క్రిట్ అనే సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా మధ్యలో యాడ్ చేయాలి అంటే మళ్ళీ ఏం చేస్తారు, మామూలుగా అయితే ఇక్కడ సోషల్ పక్కన ఒక కొత్త కాలం క్రియేట్ చేసి సో ఇవన్నీ ఇక్కడికి కాపీ చేస్తారు. అలా కాకుండా ఎక్కడ కొత్త కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ హిందీకి ఇంగ్లీష్కి మధ్యలో ఇంకొక కాలం అయితే తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ ఫస్ట్ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేనేం చేస్తున్నాను చూడండి, సో నేను ఈ 2 కాలాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్సర్ట్ సెల్స్ అని ఉంది కదా, సో ఇన్సర్ట్ సెల్స్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ సెల్స్ క్లిక్ చేసాం చూడండి, ఆటోమేటిక్గా మనకి 2 సెల్స్ అయితే క్రియేట్ అయినాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అలా అర్థమైందా? ఇప్పుడు లేదా నాకు ఒక సెల్ కావాలనుకుంటే, మీరు సపోజ్ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఉన్నాను, నాకు ఒక సెల్ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇన్సర్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇన్సర్ట్ సెల్స్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక సెల్లా ఎంటైర్ కాలమా మీకు ఇలా ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంటైర్ కాలం క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారు అనుకోండి, ఇంగ్లీష్ పక్కన మీకు ఒక కాలం అయితే కొత్త జనరేట్ అయింది. సో ఈ విధంగా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు డిలీట్ చేయాలి. సపోజ్ నాకు ఇది సరిపోతుంది, నాకు 2 అక్కర్లేదు. అప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇది ఈ 2 సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను సేమ్ యాజ్ యూజువల్ నేను ఇక్కడ సాంస్క్రిట్ అని చెప్పేసి టైప్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి మనం ర్యాండమ్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్మాట్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఇన్సర్ట్ అంటే ఏంటి, ఒక కొత్త సెల్ని కానీ ఒక కొత్త రోని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇన్సర్ట్లో ఇక్కడ నాకు రవి, అభి ఉంది కదా, ఇప్పుడు ఈ రెండిట్లో ఇద్దరి మధ్యలో నేను ఇంకొకరి ఎవరిదన్నా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక కొత్త నేమ్ యాడ్ చేయాలనుకుంటే ఒక రో మొత్తం కావాలి కదా. సో దానికి నేనేం చేస్తున్నాను అంటే, అభి అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ షీట్ రోస్ ఉంది, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ ఉంది. అలాగని మీరు ఇన్సర్ట్ సెల్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అడుగుతుంది ఎంటైర్ రో. ఓకే క్లిక్ చేసుకుంటే మీకు ఒక ఎంటైర్ రో అనేది మీకు కొత్తది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. నేను సపోజ్ ఏదో అంటే మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఏదో ఒకటి, సో అలా ఒక నేమ్ అయితే మనం ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి, నేను ఆ విధంగా ఇన్సర్ట్ అంటే ఒక కొత్త రోని కానీ ఒక కొత్త కాలంని కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఇన్సర్ట్ అనే ఆప్షన్కి మనం యూజ్ చేసి ఒక కొత్త రోని కానీ ఒక కొత్త కాలంని కానీ సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా డిలీట్ అంటే మనకు అవసరం లేని సెల్స్ని, అవసరం లేని రోస్ని డిలీట్ చేస్తాం. సో మన నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంది, ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ అనే ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు దీనికి చందు అనే నేమ్కి, రవి అనే నేమ్కి, అభి అనే నేమ్కి, సోనిత్ అనే నేమ్కి రెండింటికి కూడా ఒక ఫార్మాట్ ఉంది. సైజెస్ కానీ, టెక్స్ట్ కానీ, టెక్స్ట్ సైజ్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ ఇవన్నీ ఒక ఫార్మాట్లో ఉన్నాయి కదా. సో ఆ ఫార్మాట్ ఉండే దాన్ని ఒక ఫార్మాట్ అంటారు. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే, సైజ్ అనేది ఇప్పుడు దీనికి ఇంత ఇంక్రీజ్ చేశాను, అలాగే సీకి డికి ఇంత పెట్టాను, దీన్ని చాలా తగ్గించేసాను, దీనికి ఇంత పెట్టేశాను. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా, అవునా కదా. ఇప్పుడు చూడండి, దీని ఫార్మాట్ అనే ఆప్షన్లో ఉపయోగించి ఇక్కడ మీకు రో హైట్, కాలం విడ్త్, అదేవిధంగా ఆటో ఫిట్ కాలం విడ్త్, ఆటో ఫిట్ రో హైట్, ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏం చేయాలన్నా కూడా మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో ఫిట్ కాలం పెడుతుంది కదా, దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇక్కడ సైజెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది. ఓకేనా? అలా కాదు, చూడండి నేను రోని ఫస్ట్ దీన్ని ఇంక్రీజ్ చేశాను,
ఇవన్నీ కరెక్ట్ సైజెస్లో లేవు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చూడండి, మళ్ళీ నేను ఈ రో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా అదే సైజ్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫార్మాట్ అంటే మొత్తం టేబుల్ అంతా కలిపి ఒక ఫార్మాట్లో తీసుకొచ్చేదాన్ని మనము ఈ ఆప్షన్ అయితే ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే రో హైట్, రో విడ్త్, కాలం విడ్త్ ఇందుగా. సో ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, రో హైట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి రో హైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ హైట్ అడుగుతుంది కదా. ఇప్పుడు చూడండి నేను ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను అంటే ఫార్మాట్ ఆప్షన్లో వెళ్ళి రో హైట్లోకి వెళ్ళి నేను ఇక్కడ 25 పెట్టాను. ఓకే క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఏంటంటే అన్నిటికి కూడా ఆటోమేటిక్గా రో హైట్ మీద అదే సెట్ అయిపోతుంది. 25 పెట్టేశాను కదా. అదేవిధంగా నేను చూడండి, ఇప్పుడు నేను అన్ని కాలం సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ఆప్షన్కి వెళ్ళి కాలం విడ్త్లో నేను 20 అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఓకే అని క్లిక్ చేయగా ఆటోమేటిక్గా చూడండి 20 సైజులోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అంటే ఈ విధంగా మనకి ఫార్మాట్ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక మనకి హైడ్, అన్హైడ్, ఇక మన రోస్ని హైడ్ చేయొచ్చు, కాలమ్స్ని హైడ్ చేయొచ్చు, షీట్ మొత్తాన్ని హైడ్ చేయొచ్చు. ఆ తర్వాత హైడ్ చేసిన వాటిని అన్హైడ్ చేయాలంటే రోస్ని మీరు అన్హైడ్ చేసి ఉంటే రోస్ని అన్హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ కాలమ్స్ ఇవి మీకు తెలిసిందే, ప్రీవియస్ వీడియో చాలా దగ్గర చెప్పున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇక్కడ రీనేమ్ షీట్, మూవ్ ఆర్ కాపీ షీట్, ట్యాప్ కలర్, ఇవన్నీ కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో అంటే దట్ ఐ మీన్ నేను మీకు షీట్స్ గురించి చెప్పినప్పుడు థర్డ్ పార్ట్లో షీట్స్ గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఆప్షన్ మీకు అక్కడ చెప్పాను. ఒకవేళ చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రొటెక్ట్ షీట్ మీకు అలా నేను ప్రీవియస్ వీడియో చెప్పాను, ప్రొటెక్ట్ షీట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను, అది చూడొచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఇన్సర్ట్, డిలీట్, ఫార్మాట్ అనే ఆప్షన్స్ అయితే మనం ఉపయోగిస్తాం. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గైస్. మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు